హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. చాలా కీలక విషయాలు మాట్లాడదాం సార్ తోటి మనం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? సార్, ఒక 2-3 రోజుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే తెలంగాణ జాతిపితకి నోటీసులు ఇస్తారా, తెలంగాణ జాతిపితను అవమానిస్తారా అని మాట్లాడుతున్నారు. మీరు గమనించుంటే ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి అని రాయటంలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని రాస్తున్నారు. సో ఈ జాతిపిత, అసలు ఈ జాతిపిత అంటానికి డెఫినేషన్ ఏంటి? కేసీఆర్ గారు జాతిపిత అవడానికి అర్హులా కాదా? అంటే వాస్తవానికి తెలంగాణ సమాజం, ప్రత్యేకించి యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టి అందరు కలిసి ప్రొఫెసర్ జయశంకర్ గారిని జాతిపితగా మనం గుర్తించాలి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద దిక్కుగా జయశంకర్ గారిని చూస్తాం. సిద్ధాంతకర్త అని కూడా అనేది. ఎందుకు ఈ మాట అంటే ఆయన ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అన్ని వర్గాలతో మాట్లాడిండు, అందరినీ ఉద్యమంలో భాగస్వాములం చేసిండు. తెలంగాణ ఆవశ్యకత గురించి ప్రజలకు, అన్ని వర్గాల వాళ్లకు 10 మంది ఉండని, 20 మంది ఉండని, 10 లక్షలు ఉండని, వాళ్ళకు ఆవశ్యకత వివరించి తెలంగాణ కోసం కదిలించిన పాత్ర ఆయనది. కాబట్టి ఆయనను అందరం కూడా తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ లేదు జాతిపితే అనాలి అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది వాస్తవానికి ఆయనకు అర్హత కూడా ఉంది, దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు. ఆయనతో పాటుగా అదే స్థాయిలో పెద్ద మనుషులుగా ఉండి తెలంగాణ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఇంకో 3 ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, అదేవిధంగా కేశవరావు జాధవ్ గారు, 3వ వ్యక్తి మన భూపతి కృష్ణమూర్తి గారు. వీళ్ళంతా 69 ఉద్యమకారులు. 69 అనటం కూడా కరెక్ట్ కాదు. వాస్తవానికి 52 నుంచి కూడా వీళ్ళు ఆ తెలంగాణ డిమాండ్ మీదే నిలబడి పనిచేస్తూ ఉన్నారు. అదొక భాగం. అందువల్ల వాళ్ళను కొంత పెద్ద దిక్కుగా, ఈ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆద్యులుగా, దానికి బీజాలు వేసినటువంటి వాళ్ళుగా చూస్తుంటారు. అది మనం గ్రహించాలి. వాస్తవానికి వీళ్ళందరూ ఇంకా కొంత క్రియాశీలకంగా పనిచేసే సమయం నాటికి పద్మనాభం గారు అని ఉండేది. పద్మనాభన్ గారు హిమాయత్ నగర్లో ఉండేది. నిరంతరం తెలంగాణ కోసం తపన పడ్డ వాళ్ళలో ఆయన ఒకడు. దురదృష్టవశాత్తు మలిదశ ఉద్యమం ఊపందుకునే సమయానికి ఆయన మరణించారు. అట్లాగే యశోద గారు, రచయిత్రి, వాళ్ళంతా కూడా చాలా కీలక పాత్ర పోషించారు. జస్టిస్ మాధవరెడ్డి గారు. అయితే వాళ్ళంతా మలిదశ ఉద్యమం ఊపందుకునే నాటికే వాళ్ళు పరమపదించారు. వారు లేరు. ఈ 3 తెలంగాణ చూసిండ్రు, 3 కూడా. వీళ్ళల్లో మేమందరం కూడా మన జయశంకర్ గారికి ఆ మాట అనాలి. కేసీఆర్ గారిని ఎవరేమి తక్కువ చేస్తలేమో, ఆయన పాత్ర కూడా కాదంటానికి లేదు. ఒక రాజకీయ ముఖంగా తెలంగాణకు ఆయన నిలిచి తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీలో కూడా కొంత మద్దతు సమీకరించటంలోనూ, ఇక్కడ కొంత ఆ ఉద్యమానికి ఒక రాజకీయ వ్యక్తీకరణ ఇవ్వటంలోనూ ఆయన కీలకమైన పాత్ర పోషించాడు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనదంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఉద్యమ వారసత్వాన్ని తెగదింపులు చేసుకున్నారు. అది మాకు మొట్టమొదట మాకు ఇంకా మాది ఉద్యమం పార్టీ కాదు, మాది పూర్తి నిఖార్సైన ఒక రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ పేరే తొలగించుకొని భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నారు. ఆ రకంగా తెలంగాణ వారసత్వానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన తర్వాత ఇవాళ పదే మేము వారసులమని ప్రకటించుకోవటం కరెక్ట్ కాదు. అది ఇవాళ మేము ఆయనను జాతిపితగా చెప్పటం కూడా కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఉద్యమ ఆకాంక్షల సాధన విషయంలో కానీ, ఉద్యమకారులకు గుర్తింపునిచ్చి వాళ్ళను ఒక గౌరవించే విషయంలో కానీ కేసీఆర్ గారు సంపూర్ణ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాడు. ఆ కారణాల చేత ఆయన పూర్తిగా తనకు తానే ఆ అర్హతను, జాతిపిత అనే అర్హతను ఆయన వదులుకున్నాడు కూడా. కాబట్టి ఆయనకు అర్హత లేదు. రెండవది ఏంటంటే ఒకవేళ ఉందనే అనుకుందాం కాసేపు, అయినంత మాత్రాన తప్పు చేస్తే
ఆయనకు కావలసిన ఏదన్నా కేసుకు సంబంధించిన సమాచారం అడగనేకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఎవరైనా కావచ్చు గాక, నిజంగానే గాంధీ మహాత్ములే కావచ్చు గాక, ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం అడగవలసి వచ్చినప్పుడు అడుగుతారు. అడిగినంత మాత్రాన గుమ్మడికాయ దొంగట్టే భుజాలు తుడుముకున్నట్టుగా అట్లా చేయవలసినటువంటి అవసరం లేదు కదా. ఏమైతే పిలిస్తే పోయి మీ నుంచి మేము సమాచారం కోరుతున్నాం, స్పష్టీకరణ కావాలి మాకు అని అనుకున్నప్పుడు పోయి చెప్పాలి. మాకు ఇది ఏంది వాస్తవం ఏందనేది చెప్పండి మాకు, అసలు ఏం జరిగింది, ఆయన హయాంలో జరిగింది కదా, ఆయన ముఖ్యమంత్రి కదా, అది చాలా కీలకం. ఎవరైనా శ్రీశ్రీ అంటాడు కదా, మీరు మీ వ్యక్తిగత జీవితాలు మీవి కానీ మీరు పబ్లిక్గా ఉంటే ఏమైనా అంటామని. పబ్లిక్గా ఉన్నప్పుడు ఏదైనా ఆరోపణలు సమస్య వచ్చినప్పుడు సమాధానం ఆయనే చెప్పాలి, ఇంకెవరు చెప్తారో అప్పటి ముఖ్యమంత్రి ఆయనే కదా. దానికి ఇన్ని రకాల కవచాలను వాడుకొని తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేయటం అని ఇది చాలా శోచనీయమైన విషయం, అన్యాయం కూడా. ఇది ప్రజాస్వామ్యానికి నియమాలకు విరుద్ధం. సార్ దీంతో పాటుగా మనం గమనించుంటే కవిత గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు, లేకపోతే కేటీఆర్కి ఏమైనా నోటీస్ ఇచ్చినప్పుడు, కేసీఆర్కి ఇచ్చినప్పుడు, హరీష్ రావుకి ఇచ్చినప్పుడు, ఈ ప్రతిసారి వాళ్ళ పత్రికల్లో కావచ్చు, వాళ్ళ టీవీల్లో తెలంగాణకు సంఖ్యలు, తెలంగాణ సమాజానికి సంఖ్యలు ఇలాంటివి మనం వింటూ ఉన్నాం. అంటే వాళ్ళ కుటుంబం తెలంగాణకి ఏమన్నా పేటెంట్ రైట్ ఉందా వాళ్ళ కుటుంబం ఒక్కదానికి? అది కదా ప్రశ్న. అసలు కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు అంటే నిరసన తెలపటం అర్థం చేసుకోవచ్చు, కానీ ఇది అరెస్ట్ కాదు కదా. ఇది అరెస్ట్ కాదు, నోటీసు ఇచ్చి సమాచారం కోసం వెళ్ళి కలిసి మాట్లాడారు. సమాచారం కోసం కలిసి మాట్లాడితేనే ఏదో నేరారోపణ చేసినట్టు, అరెస్టు చేసి జైల్లో పెట్టినట్టు ఇంతగా ఒక లొల్లికి దిగటం అయితే అది ఏమాత్రము అది అయితే నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. అట్లా చేయవలసిన అవసరం ఏముందండి? ఏం లేదు దానికి. నువ్వు ఏదన్నా ఉంటే సమాధానం చెప్పటానికి ఏముంది? చాలాసార్లు అడుగుతారు పోలీసులు. మా మిత్రుడు ఒక ఆయన అరెస్ట్ అయిండు, అప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసిన, ఆయనకు ఫోన్ చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా కాబట్టి నన్ను వచ్చి అడిగిండ్రు. నేను ఒక్కనే అంటే నాతో పాటు తారకం గారిని కూడా. వాళ్ళు అడిగింది ఏంటంటే ఆయన ఎందుకు ఏమై ఉంటుంది, మీరు ఎందుకు ఫోన్ చేసిండ్రు, ఆయన మీకు ఎట్లా తెలిసింది ఆయన పోయి అరెస్ట్ అయినట్టు అని అంటే మేము పోయి చెప్పినాం. అది అట్లా చెప్తాం. అది విషయాలు అట్లాంటి వాటికి ఇంత గందరగోళం సృష్టించవలసిన అవసరం లేదు, ఇంత లొల్లికి దిగవలసిన అవసరం లేదు. ఓకే సార్, అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు మీరు. నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు ఆఖరికి బిచ్చగాళ్ళను కూడా ఏకం చేయగలుగుతారు కోదండరామరెడ్డి గారు అని. ఈ నిన్న ముఖ్యమంత్రి గారు అన్న ఆ మాట, ఏదైతే బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలరన్న మాట కొంత వివాదాస్పదం అవుతుంది. అంటే కోదండరామ్ గారిని చిన్నబుచ్చినట్టుగా ఆ మాట ఉంది అనేది కొంతమంది వ్యాఖ్యలు. దాంతోపాటుగా మొన్న మీరు ఒక ఛానల్తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటాను, దూరంగా జరుగుతానన్న మాటలు అన్నారు. సో మీరు ఆ మాటలు అన్నారు కాబట్టే నిన్న ముఖ్యమంత్రి గారు ఈ మాటలు అన్నారు అనుకోవచ్చా? లేదు, నేను అట్లా ఉపసంహరించుకుంటా దూరం జరుగుతా అని అనలేదు. కొన్ని విషయాలపైన ఇంకా నిర్ణయం రావాల్సిన అవసరం ఉందని చెప్పిన. అట్లా నేను అనలే. మా పార్టీలో అసంతృప్తి ఉంది అని అన్నా, కానీ మీరు చెప్పినటువంటి మాట నా నోటి నుంచి రాలేదు. చాలా కీలకం ఏంటంటే వాస్తవం అది, అందరినీ ఐక్యం చేసినాం. దీన్ని అది తప్పుబట్టవలసిన అవసరం లేదు. బిచ్చగాళ్ళు కూడా అని ఒక సంఘం ఉంటే వాళ్ళు కూడా ఒక సంఘం అయ్యి ఉద్యమంలో భాగమైంది అనేది అది దాంట్లో నాకేం తప్పు కనబడతలేదు. మేము కూడా అనుకునేది అన్ని సంఘాలు ఆఖరికి ఈ చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు కూడా జేఏసీ పెట్టుకొని ఉద్యమంలో భాగమైనరు, తెలంగాణ కోసం కొట్లాడినరు అని మేము గర్వంగా చెప్పుకునేది. ఎందుకంటే సకల జనులు ఒకటి కాగలిగినరు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పటం కోసం మేము చాలాసార్లు ఈ విషయాలపైన మాట్లాడినాం, చాలా గర్వంగా చెప్పుకున్నాం దాని గురించి. అది బాధపడవలసిన విషయం ఏం కాదని నేను అనుకుంటున్నాను. సార్ దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. మనం కొట్లాడింది నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. కానీ గత 12 సంవత్సరాలుగా ఈ 3 విషయాల్లో మనకు అన్యాయం జరుగుతూనే ఉంది. నీళ్ళ విషయంలో అన్యాయం జరిగింది, నిధుల విషయంలో అన్యాయం జరిగింది, నియామకాల విషయంలో ఈ రోజుకి స్టిల్ అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా 2 లక్షల జాబులు ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఇంతవరకు దాని గురించి పెద్దగా మాట్లాడతలేదు. మీరు ఏదైనా క్షణంలో, ఏదైనా సందర్భంలో బాధపడ్డారా? తెలంగాణ 12 ఏళ్ళు అయింది, ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయిపోతుంది, గతం కన్నా ఇప్పుడు ఇంకా పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయని మీకు ఎప్పుడైనా అనిపించింది? అట్లా అనటానికి లేదండి. తెలంగాణ వాస్తవానికి
చాలా ఆ విషయాల్లో బాగుపడింది, ముందుకు పోయింది. అన్నిటికంటే మించి ఏంటంటే ఇవాళ తెలంగాణ అంటే ప్రపంచానికి తెలుస్తున్నది, ఇదివరకు లేదు. తెలంగాణ చరిత్రకు, తెలంగాణ సంస్కృతికి ఒక గుర్తింపు దొరికింది. ఇవాళ తెలంగాణ ప్రజలు తమ యాస భాషలో మాట్లాడుకోగలుగుతున్నారు. ఇవాళ తెలంగాణ సమాజానికి అన్ని రంగాల్లో నాయకత్వం తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఇవన్నీ కూడా అదిగాక ఆర్థికంగా కూడా కొంత పురోగతి ఉంది కదా. వ్యవసాయ రంగము అందరూ చెప్తున్నారు, వ్యవసాయ రంగంలో చాలా పెద్ద పురోగతి ఉంది రాష్ట్రం ఏర్పడ్డాక. వరి ఉత్పత్తి పెరిగింది, పత్తి ఉత్పత్తి పెరిగింది. అదేవిధంగా చాలా ఇతర పంటలలో కూడా మనం చాలా పురోగతి సాధించగలుగుతున్నాం. ఇవాళ తెలంగాణకంటూ ఒక ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్టుగా ఏ విధానాలు ఉంటే బాగుంటుంది అనేది ఆలోచించుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా నా దృష్టిలో కీలకమైన పరిణామాలు. ఈ పరిణామాలు సంతోషించదగినటువంటి పరిణామాలే. ఇంకా పురోగతి సాధించవలసిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు ఒక విధ్వంసానికి గురైంది. తెలంగాణ నీళ్లు తెస్తామని చెప్పి కాంట్రాక్టర్లకు మెయిల్ చేసిండ్రు, కట్టిన ప్రాజెక్టులు ఏమో కుప్పగూలిపోయే పరిస్థితి. ఇవాళ దేశంలోనే అత్యంత ఒక ప్రమాదకరమైన ప్రాజెక్టులలో మన మేడిగడ్డ కూడా ఒకటి అని పార్లమెంట్లో చెప్తుంటే అవి బాధ కలిగించే విషయాలే. ఇట్లా నిధుల దుర్వినియోగం జరిగింది. ఇట్లాంటి విధ్వంసం నుంచి తెలంగాణలో విద్యారంగం మీద పెట్టుబడి తగ్గిపోయింది, వైద్య రంగం మీద పెట్టుబడులు తగ్గిపోయినాయి. ఇవన్నీ ఈ వెనకబాటుతనం నుంచి ఇవాళ ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా ఇవాళ కీలకం మనం ఆలోచించుకొని ఒక విధి విధానాలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు బలంగా మేము అనుకునేది ఏంటంటే ఈ ఉద్యమ ఆకాంక్షల కోసం మనం ఇంకా తెలంగాణ కళ సాకారం కావటం కోసం మనం ఇంకా అందరము ఐక్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అయితే మేము చాలా గట్టిగా అనుకుంటున్నాం. ఇది చాలాసార్లు రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఒక స్వప్నము తెలంగాణ అనేది. ఆ స్వప్నము నెరవేరినప్పుడు అందరం కూడా బాధపడతాం అనే మాట చాలాసార్లు రాహుల్ గాంధీ గారు అన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆ స్వప్నము, ఆ కళ నెరవేరకపోవటమే. ఆ కళను సాధించుకోవటం కోసం ఒక ప్రయత్నము చిత్తశుద్ధితో జరగవలసిన అవసరం ఉందని నేను నమ్ముతా ఉన్నా. ఆ విషయంలో మాత్రము ఇంకా మనము చాలా చేయవలసి ఉంది. జరిగిన విధ్వంసాన్ని గుర్తిస్తున్నాం, కానీ బయటపడటానికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఆ ప్రణాళిక రూపకల్పనలో కానీ అమల్లో కానీ అందరినీ భాగస్వాములను చేయగలిగితే అది చాలా బాగుంటుంది. నేను చెప్పేది ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం. అది నా దృష్టిలో చాలా కీలకమైంది. అక్కడ కొంత మాకు అసంతృప్తి ఉంది, ఇప్పటికి కూడా సార్ ఉంది. అది ఇంకా జరగట్లేదని విద్య విషయంలో, వైద్య విషయంలో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన విషయంలో మనం కొంత ముందుకు పోతున్నాం, కానీ ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉందనే గట్టిగా నమ్ముతున్నాం. అంటే ఆ దిశగా ఉద్యమ ఆకాంక్షల దిశగా ఈ ప్రభుత్వం కూడా పెద్దగా అడుగులు వేసినట్టు ఏం కనపడట్లేదు మనకి. అంటే ఇంకా చాలా చెయ్యాలి. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో అయితే విద్య కోసం, వైద్యం కోసం గత ప్రభుత్వం ఏదైతే 6 నుంచి 7% బడ్జెట్ కేటాయించిందో వీళ్ళు అంతే కేటాయించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతామని చెప్పారు, కానీ జస్ట్ 2 చోట్ల పునాదిరాలు వేస్తున్న దగ్గరే పరిమితం అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా విద్య కోసం, వైద్యం కోసం ఎటువంటి అడుగులు కనపడట్లేదు సార్. కేటాయింపులు పెరిగినాయి, పెరగలేదని అనటానికి లేదు. సమస్య గుర్తింపు విషయంలో తప్పకుండా వీళ్ళు అడుగు ముందుకేసిండ్రు. జరగవలసిన దాన్ని, జరిగే పని గురించి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కార్యాచరణ ఇంకా కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఇది నా దృష్టిలో ఇయాలటి అవసరం. అది సార్ గతంలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీపీసీ అధ్యక్షులుగా ఉన్నారు, పీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాళేశ్వరం విషయంలో, ఫార్ములా 1 రేస్ విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో రకరకాల గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, చాలా స్కాములు చెప్పారు. ధరణి స్కామ్ రాగానే ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయని చెప్పారు. కానీ ఈ 2 ఏళ్లలో అన్ని విచారణల పేరుతో సాగదీస్తున్నారు. కేవలం అన్ని విషయాల్లో ఆ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పెద్దలతో అన్నింటిలో కాంప్రమైజ్ అయిపోయారు, సెటిల్మెంట్స్ అయిపోతున్నాయి అనే మాట ప్రధానంగా వినిపిస్తుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలు దగ్గరగా ఉంటారు మీరు, మీ అభిప్రాయం ఏంటి సార్ దీనిపై? అట్లా నేను అనుకోవటం అంతా తొందరపడి మనము ఆ నిర్ణయానికి రావటము కరెక్ట్ కాదు. ఇవాళ నేను అనుకోవటము తెలంగాణలో జరిగిన ఈ అక్రమాలపైన ఒక ఎంక్వైరీ అయితే ఆదేశించారు, రాగానే ఆదేశించారు.
ఎంక్వైరీ చేయకుండా ఎవరి మీద కేసులు పెడితే ఆ కేసులు నిలవవు కూడా. కాబట్టి కొంత జాగ్రత్తగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ జరిగింది, కాళేశ్వరం విషయంలో ఎంక్వైరీ జరిగింది, కేసు ఒకటి నమోదైంది. అట్లాగే ఫార్ములా ఈ రేస్ విషయంలో కూడా అదే కేసులు నమోదైన సాగుతా అది టైం పడుతుంది, అంత తొందరగా కావు కదా, లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాని మీద కూడా కేసు అయింది. అట్లాంటివి ఇంకా కొన్ని విషయాల్లో కూడా ఎంక్వైరీ దాదాపు ముగింపుకు వచ్చింది. వాటి విషయంలో కూడా కేసు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్, ఇక ముఖ్యమైన వ్యక్తే కేసీఆర్, ఆయన ఎంక్వైరీ మిగిలి ఉండే, అది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా కేసు బుక్ చేయాలి. ఇది ఆలస్యం అయితే ఏమవుతుందంటే అపహాస్యం చేసినట్టు అవుతుంది, ఇచ్చిన హామీని ఆలస్యం ఇంకా కావటానికి వీల్లేదు. అదేవిధంగా కేంద్రం కూడా సిబిఐ మాకే అప్పచెప్తే అని చాలా చెప్పిండ్రు. మరి ఇవాళ కేసు అప్పచెప్పిండ్రు కదా, కొంత వేగంగా వాళ్ళు కూడా కేసులో పురోగతిని చూపించాలి, కేసు బుక్ చేయాలి. కావలసినంత ఎంక్వైరీ అయిపోయింది, సమాచారం కూడా పోగేసిండ్రు. ఎందుకంటే ఢిల్లీలోని అనేక సంస్థలు దీంట్లో ఇమిడి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి నుంచి సమాచారం తీసుకోవాలి, కేసు పకడ్బందీగా కట్టాలి అంటే తప్పనిసరిగా సిబిఐ లాంటి సంస్థలకు ఇవ్వటం తప్పు కాదు. కానీ ఇప్పుడు సిబిఐ దాన్ని జాప్యం చేయటానికి వీల్లేదు. అది మనం ఇవాళ అందరం కూడా కొంత దృష్టి పెట్టవలసిన విషయం. దానికోసం కొంత గట్టిగా ఆలోచించవలసిన అవసరం కూడా, కేంద్రంతో ఈ విషయంపై చర్చలు చేసి కేసు పురోగతిని మనం శీఘ్రగతిని కేసు అయ్యే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్, మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు విద్యార్థులు పెద్ద ఎత్తున గొడవ చేశారు జాబ్ క్యాలెండర్ గురించి. అవును, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. సో ఇంతవరకు జాబ్ క్యాలెండర్ గురించి పెద్దగా అడ్రస్ లేదు, ఉద్యోగాలు పెద్దగా నోటిఫికేషన్లు పడింది కూడా లేదు. ఈ 2 సంవత్సరాల్లో మహా అయితే ఒక 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఫెయిల్ అయిందని మీరు ఒప్పుకుంటారా సార్? ఇప్పటి వరకు ఏంటంటే ఉద్యోగాలు ఒక క్యాలెండర్ కూడా అనౌన్స్ చేసిండ్రు వాస్తవానికి, కానీ ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పి అది రద్దయిపోయింది. అది రద్దయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 40,000 ఉద్యోగాలు వేస్తాము, ఖాళీలను గుర్తించినము అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అందరం కూడా కోరేది ఏంటంటే ఆ 40,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రణాళికను మీరు ప్రకటించండి అని, క్యాలెండర్ను ప్రకటించండి అని. అవి ఏంటి ఉద్యోగాలు? అవి ఆ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎప్పుడు భర్తీలు ప్రక్రియ మొదలవుతుంది, అది మీరు ఒకటి ఉజ్జాయింపుగానైనా ఒకటి చెప్పగలిగితే అప్పుడు విద్యార్థులు తమ పని తాము చేసుకుంటుంటారు. లేకపోతే ఏమవుతుందంటే ఈ అసంతృప్తి కారణంగా అది నిరంతరము వాళ్ళలో ఒక ఆవేశాలు పెరుగుతుంటాయి. అది సమాజానికి మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. విద్యార్థులలో ఉన్న అసంతృప్తిని అర్థం చేసుకోవాలి, దాన్ని ఆ అసంతృప్తికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మీ దాకా వస్తుందా సార్ అసంతృప్తి విద్యార్థులు తెలుస్తుందా సార్? తెలియటానికి మేమేమన్నా దూరంగా ఉంటే అంత వాళ్ళతో నిరంతరం కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, విషయాలు చెప్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో సంపూర్ణంగా తెలుసు కదా. ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రయత్నం సీరియస్గానే కొనసాగిస్తున్నాం. మా వంతుగా అందరు మంత్రులతో మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టండి అని. అవన్నీ జరగటంతున్న దాని ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి మేము కూడా ఇప్పుడు తొందరపడటానికి వీల్లేదు. మనం చేస్తున్న పద్ధతి కొంత ఫలితాలను ఇస్తున్నది కాబట్టి అదే మార్గంలో మనం ముందుకు పోవాలనే ఆలోచనతో మేము ఉన్నాము. పిల్లల పట్ల చాలా సానుభూతి ఉంది, వాళ్ళ సమస్యల పరిష్కారం కావాలనే పట్టుదల ఉంది. మాకు ఇక వేరే ఎజెండా ఏం లేవు, సొంతమైన ప్రయోజనాలు లేవు. ఈ సమస్యలు ఉద్యమకారులకు గుర్తింపు కార్డు విషయం కానీ ఇది కానీ వీటి మీదనే ప్రధానంగా దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇట్లాంటివి చాలా రంగాల్లో జరగవలసిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి, జరుగుతున్న కృషి కూడా ఉంది. సరే, అయితే ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ 1000 మంది సంవత్సరానికి మన దగ్గర నుంచి 1000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎందుకంటే మన విశ్వవిద్యాలయాల్లో కానీ మన కాలేజీలో కానీ మన వ్యవస్థలో సరిగ్గా స్కిల్ నేర్చుకోవట్లేదు పిల్లలు. స్కిల్ నేర్చుకోవడం వల్ల మనం పోటీలో వెనకబడిపోతున్నాం అని చెప్తున్నారు. సో నిజంగానే మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో
కొంత పాతకాలం పద్ధతులు అవలంబించడం వల్ల ఈ పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు పోటీ పడలేకపోతున్నారు. కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలపై ఆధారపడటం వల్ల కూడా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ సిలబస్ విషయంలో, మన విద్యా ప్రమాణాల మార్పు విషయంలో మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశారా సార్? సమయము వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నాం, మాట్లాడుతున్నాం కూడా. ఎందుకంటే మేమందరం కూడా ఒక గ్రూప్గా ఏర్పడి, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ శాంతాసిన్హ గారు, అట్లాంటి వాళ్ళందరం, దాంట్లో ఆకునూరి మురళి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, మేమందరం కూడా కలిసి చాలా చర్చలు చేసిన తర్వాత ఒక నోట్ తయారు చేసినాం. ఒక నోటు తయారు చేసి బహుశా సమగ్రమైన నోటే అది. ఆ నోటు మేము ప్రభుత్వానికి కూడా సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని సీరియస్గానే తీసుకున్నారు. గంట సేపు ఒక చర్చ జరిగింది. ఆ సూచన మేరకే అప్పుడు విద్యా కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. ఆకునూరి మురళి గారు ఆ కమిషన్లో ఉన్నారు కాబట్టి అధ్యయనాలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఎట్లా ఉంది హాస్టళ్ళ పరిస్థితి, రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి అనేది అధ్యయనం చేస్తున్నారు. ఆ అధ్యయనం చేసి వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలను కూడా వాళ్ళు రిపోర్ట్గా గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఒక ఆల్టర్నేటివ్ మోడల్ను ఒకదాన్ని వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తున్నారు. నాకు చాలా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవి చాలా నచ్చినాయి. చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు ఏం చేసిండ్రంటే, ఒక ఉన్న ప్రభుత్వ స్కూళ్ళనే ఒక పబ్లిక్ స్కూల్ లాగా వాటిని పటిష్టంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నంతో ఇబ్రహీంపట్నం దగ్గర ఆరుట్ల అనే గ్రామంలో వాళ్ళు ఒక మోడల్గా ఒక స్కూల్ను తీసుకొని అక్కడ మౌలిక సదుపాయాల కల్పన, బోధన విషయంలో మార్పులు, తర్వాత కొంత లైబ్రరీ డెవలప్మెంటు, ఆటపాటల్లో పిల్లలకి కావలసినటువంటి సౌకర్యాల కల్పన, ఇవన్నింటి మీద దృష్టి పెట్టి ఆ స్కూల్ను డెవలప్ చేసిన తీరు, అది కూడా గ్రామస్తుల భాగస్వామ్యంతో చాలా బాగా చేసింది. దాన్ని ఒక మోడల్గా ఇవాళ చూపిస్తున్నారు. ఈ మోడల్ని ఇవాళ తెలంగాణ అంతటా కూడా అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అది గవర్నమెంటు దానిపైన నిధులు అవన్నీ కూడా చేసి ఒక ప్రకటన చేయవలసి ఉంది. అవసరం. అట్లాగే కేశవరావు గారి నేతృత్వంలో కూడా ఒక కమిటీని వేసిండ్రు. ఈ ప్రయత్నాలన్నింటినీ కొంత పరచాలనే ఉద్దేశంతో అక్కడ కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను అనుకోవటం ఇవన్నీ ఒక మంచి పద్ధతుల్లో, మంచి మార్గంలో ఇవన్నీ కూడా సాగుతున్నాయి. అయితే ఒకటే ఏంటంటే ఇంకా కొంచెం వేగం పెంచాలి. ఒకటి, రెండు స్లోగా జరుగుతుంది. రెండు, ఈ మొత్తము జరుగుతున్న పరిణామాలను అన్నింటినీ కూడా ఒక చోట పేర్చి ఒక ప్రణాళికను గవర్నమెంటు ప్రకటించాలి. ఇది విద్యకు చేయాలి, వైద్యానికి కూడా చేయవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ దానికి ఒక రూపం ఇచ్చి ఒక ప్రణాళికగా దాన్ని ప్రకటించి దాని అమలు కోసం ఒక డెడ్ లైన్ పెట్టుకొని కనుక పోగలిగితే, ఒక టైం టేబుల్ ఉండాలి. ఆ టైం టేబుల్ ప్రకారం పోగలిగితే తప్పనిసరిగా ఈ 5 ఏళ్ల లోపే మనం చాలా మార్పులు చూడగలుగుతాం. ఒక వనరులు ఏమి అనే ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇది కొంత సీరియస్గా జరగాలని చెప్పి నేను కోరుకుంటాను. సార్, తెలంగాణ ఉద్యమం ముందున్న ఉద్యమకారులంతా తర్వాత రాజకీయ నాయకులు అయిపోయారు. ఈరోజు కొందరు కాదు సార్, కొందరు అయ్యారు. అందరూ కూడా వేల ఎకరాల సంపాదన, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారు. కానీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మాత్రం రాజకీయ పార్టీ పెట్టారు. దాదాపు ఇంకొక 2 నెలలు అయితే మీ పార్టీ పెట్టి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. మీరు మాత్రం ఉద్యమానికి ముందు ఎలా ఉన్నారో ఈ రోజుకి అలానే ఉన్నారు. అంటే మీరు సంపాదించుకోలేకపోయారా? అంటే ఆలోచన దాని మీద లేదు కదా. మా ఆలోచన ఎంతసేపటికి తెలంగాణకి ఏం చేయగలుగుతామనే దాని మీదనే ఆలోచన. కానీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నుంచి మీరు ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు ఉంది. జస్ట్ ఒక ఎమ్మెల్సీ, ఇంకా అది కూడా అటు ఇటుగా నడుస్తుంది. రాజకీయంగా కానీ లేకపోతే పోరాటం విధంగా కానీ మీరు ఇంతవరకు పార్టీ తరఫున, అంటే తెలంగాణ జనసమితి నుంచి ఏ పోరాటంలో దేంట్లో యాక్టివ్గా ఉన్నట్టు కనపడలేదని చెప్పి ఒక వాట వినపడుతుంది. సో అంటే అసలు తెలంగాణ జనసమితి ఏర్పాటు చేసింది మీరు ఎందుకు? చేసిన దానికి అనుగుణంగానే మీ పోరాటాలు నడుస్తున్నాయి సార్? ఇప్పుడు చాలా చేసినాం కదా. తెలంగాణ జనసమితి పెట్టిన తర్వాత కూడా పంట చెక్కు పాస్బుక్ అని ఆందోళనతో మొదలై మేము ప్రతి గ్రామం వెళ్ళి అధ్యయనం చేసి ఎక్కడెక్కడ అప్పుడు ధరణి తర్వాత నష్టాలు ఎదుర్కొన్నారో రైతులు, ఆ నష్టాలు ఎదుర్కొంటున్న రైతులను సమీకరించి
మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పోరాటాలు చేసినాం. అదేవిధంగా ఆ, మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి చాలా విపులంగానే దానిపైన ఒక ప్రచార కార్యక్రమాలు చేసినాం. ఇట్లా చాలా కార్యక్రమాలు అయితే అంటే చేసినాం. ఒక రాజకీయ పార్టీ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తేనే ఆ పార్టీ మనుగడ కొనసాగుతుంది. మీరు ఎంతవరకు ఏ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఉన్నాం కూడా యాక్టివ్గా? అయితే ఒకటే మన దగ్గర కూడా ఏంటంటే కొంత ఆలోచన మారాలి. రాజకీయాలు అంటే ఎన్నికల్లో పాల్గొనటము, ఎదుటి పార్టీలను తిట్టటము, ఆ తిట్టి గందరగోళం సృష్టిస్తే దానికి వార్త వస్తున్నది. కానీ నేను ఒక రైతుల సమస్య మీద ఒక వివరమైనటువంటి వినతి పత్రం సమర్పించి ఏం జరిగితే బాగుంటుందనే విషయము నేను రిప్రజెంటేషన్ ఇచ్చి దానికి గుర్తింపును, ఆ ఇష్యూను ఎజెండా మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తే అది వార్త కాదు, ఇది సమస్య ఉంది. మీడియాలో ఇది ఒక ఇబ్బంది ఉంది. అంటే ప్రజల సమస్యలను లేవనెత్తితేనేమో అది వార్త కాదు. నలుగురిని పట్టుకొని తెల్లారు లేసి మీడియా పెట్టి తిడితే అది వార్త అవుతుంది. మేము ఆ రెండో పని మీద లేము. మొదటి పని సీరియస్గా చేస్తున్నాం. మీరు మా ఎంబడి ఒక 2 రోజులు కెమెరా పట్టుకొని తిరిగితే ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థమవుతుంది. ఇలా పొద్దున్న నుంచి లేస్తే 4-5 చోట్ల నుంచి తిరిగి ఇగో ఇప్పుడే 2 గంటలకు 2:15కు మేము ఇంటికి వచ్చినాం. అంటే పొద్దున అట్లా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. పాఠ్య పుస్తకాలను ప్రింటింగ్ ఇస్తారు ప్రైవేటు ప్రింటర్స్కి. అందులో చిన్న ప్రింటర్స్కి కొంత నష్టం జరగకుండా వాళ్ళు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు ఇవాళ సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదా. అట్లాంటివే సింగరేణి అధికారులతో కలిసి డిస్మిస్ అయిన కార్మికుల సమస్యల గురించి చాలాసేపు మాట్లాడటం జరిగింది. దానికి ఒక పరిష్కారం అనేది ఇంకా దొరకలేదు, అంత తొందరగా దొరికే అవకాశం లేదు. కానీ ఏదో ఒక పరిష్కారం కోసం ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. ఇట్లాంటివి చాలా విషయాలపైన మరి మా వంతు ప్రయత్నం నిరంతరంగా కొనసాగిస్తున్నాం. సార్, అయితే జలాలు మెయిన్గా తెలంగాణలో మనం పోరాటం చేసిందే నీళ్ళ కోసం. సో కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, ఏ ప్రభుత్వంలో అంటే ఏ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరు నీళ్లు మాకొద్దు లేకపోతే నీళ్లు మాకు ఇంతే చాలని చెప్పి ఎవరు సంతకం పెట్టొచ్చారంటారు సార్? అంటే వాళ్ళేమో వీళ్ళే సంతకం పెట్టొచ్చారంటారు, టీఆర్ఎస్ వాళ్ళు చేశారు. మళ్ళీ అనుమానం అవసరం లేదు. అయితే జరిగింది ఏంటంటే అప్పుడు మేము విద్యాసాగర్ రావు గారిని అడిగినాం, ఇది ఎట్లా జరుగుతుంది సార్, మీరు ఎందుకు ఇట్లా చేసిండ్రు అంటే, లేదు కోదండి అది 1 సంవత్సరం కోసమే మేము ఒప్పుకున్నామని. కానీ జరిగిన తప్పు ఏంటంటే 1 సంవత్సరం కోసం ఒప్పుకుని అక్కడికే ఆపితే అయిపోయేది. ఏదో తక్షణం ఘర్షణ ఎందుకు, ఒక ఏర్పాటు జరిగితే ముందు మనం మన ప్రణాళికలు తయారు చేసుకోవచ్చునని అనుకున్నారు విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు. ఆయన సలహాదారుగా ఉన్నారు అప్పుడు. కానీ తర్వాత జరిగింది ఏంటంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఇదే పంపిణీ కొనసాగుతుందని ఒప్పుకోవటం చాలా పెద్ద తప్పిదం. ఈ కేసీఆర్ హయాంలో ఇది చేయవలసింది కాదు. కేసీఆర్ హయాంలో జరిగిన పెద్ద తప్పిదాలు ఏంటంటే మేము ఇవాళ కొత్తగా చెప్పట్లేదు, వీటిపైన మేము ప్రచార యాత్ర నిర్వహించినాం. ప్రచార యాత్ర నిర్వహించటమే కాదు, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టినాం, ఆల్ పార్టీస్ని పిలిచి అందరం కలిసి ఉమ్మడిగా అప్పుడు చీఫ్ ఇంజనీర్కు ఇతరులకు కలిసి మేము వినతి పత్రాలు సమర్పించినాం. ఈ కార్యాచరణ చాలా పకడ్బందీగా జరిగింది. ఈ కార్యాచరణలో మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే, కృష్ణా నది మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు ఎక్కువ డబ్బులు అవసరం లేదు, వీలైనంత తొందరగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేయండి అనేది మేము పెట్టిన డిమాండ్. రెండోది ఏంటంటే, మేము మొట్టమొదట లేవనెత్తినాం, అప్పటికి ఇంకా పార్టీగా ఏర్పడలేదు. మేము అన్నది ఏంటంటే, ఈ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని శ్రీశైలం నుంచి ప్రారంభించటం కరెక్ట్ కాదు, వాస్తవానికి నీళ్లను జూరాల నుంచే తోడుకోవాలి అని చెప్పి మేము గట్టిగా పట్టుబట్టినాం. దానికోసం మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర చేసినాం. పాలమూరును శ్రీశైలం డ్యామ్ నుంచి తోడుకునే ప్రయత్నం చేయటం వల్ల చాలా రిజర్వాయర్లను కట్టవలసి వస్తుంది. అందువల్ల ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు విధ్వంసం అవుతున్నది అనే మాట కూడా మేము ఆ రోజుల్లో గట్టిగా చెప్పినాం. అది పాలమూరు అధ్యయన వేదిక అందరితో మాట్లాడి ఒక అభిప్రాయానికి వచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళ మీ ప్రయత్నం చేసినాం.
చాలా గట్టి ప్రయత్నం అయితే పాలమూరు అధ్యయన వేదిక వాళ్ళు చేశారు. మేము కూడా విస్తృతమైన దీనిపైన ప్రచార యాత్ర కూడా నిర్వహించినాం. గోదావరి నదీ జలాలకు వస్తే మీరు అనవసరంగా ఎక్కువ నిధులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిండ్రు, అది కరెక్ట్ కాదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కనుక మీరు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రారంభించి ఉంటే ఖర్చు తగ్గేది. ఆ ఖర్చు తగ్గటం వల్ల మనం ఇతర ప్రాజెక్టులను డిజైన్ చేసుకునే అవకాశం ఉండేది. గోదావరి నదీ జలాల వినియోగంలో వరంగల్ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆదిలాబాద్ను నిర్లక్ష్యం చేస్తున్నాం అనే మాట కూడా మేము గట్టిగా ఎత్తి చూపినాం. ఇవన్నింటి మీద మాట్లాడినాం, వివరంగా నివేదికలు తయారు చేసినాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, ప్రచార యాత్రలు జరిపినాం. ఇవన్నీ రకాల కార్యక్రమాలు చాలా సీరియస్గానే మేము చేయటం జరిగింది. కానీ విషయం ఏంటంటే ఇట్లాంటి ప్రయత్నాలకు గుర్తింపు రాదు. ఇవేమో కష్టమైన పనులు, ఒక రోజుతో అయిపోయేవి కావు. ఒక కార్యక్రమం నెత్తినేసుకుంటే ఒక 4 రోజులు 2 నెలలు దాని మీదే తిరగవలసి వస్తుంది. మేము కష్టమైనప్పటికీ కూడా దానికోసం మేము చాలా విస్తృతంగా తిరిగినాం. కృష్ణానదీ జలాల యాత్ర అయితే దాదాపుగా ఒక 10-15 రోజుల పాటు చేసినాం. మే నెలలో చేసినాం, ఎండల్లో. చాలా విస్తృతంగా పర్యటన చేసినాం, గ్రామాల్లో మాట్లాడినాం, ప్రాజెక్టులను చూసినాం, జరిగిన లోపాలు ఏంటియో ఎత్తి చూపినాం, ప్రెస్తో మాట్లాడినాం. అవన్నీ నదీ జలాల విషయంలో మాత్రం కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం లేకపోతే డబ్బుల ఆశతోటే మొత్తం తెలంగాణకి ఇప్పుడు నదీ జలాల విషయం చాలా నష్టం జరిగింది. అది మాకు ముందు అర్థం కాలేదు. కానీ మెల్లమెల్లగా కేసీఆర్ ప్రాజెక్టులను అధ్యయనం చేస్తున్న కొద్దీ వాస్తవాలు స్పష్టమైనవి. అప్పుడు మేము విస్పష్టంగా చెప్పిన మీ కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడే ఆలోచనలో మీ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు డిజైన్ చేయటం వల్ల తెలంగాణ ఇవాళ నష్టపోయింది అని చెప్పి మేము వాటి గురించి విస్తృతంగా మేము ప్రచారం చేసినాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గన్ల మీద కూడా విస్తృతంగా మాట్లాడినాం. అయితే సార్ ఇప్పుడు కేసీఆర్ గారిని మీరు ఉద్యమ కాలంలో చూశారు, ముఖ్యమంత్రిగా చూశారు. ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్కి, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి, ఇప్పటి కేసీఆర్కి తేడా ఏంటి? ఇప్పుడు తేడా అప్పుడు మీకు తెలియదా అని చాలామంది అడుగుతారు. ఉద్యమ కాలంలో కూడా ఇవన్నీ లక్షణాలు అప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. మనుషుల్ని ఎక్కువగా కలవకపోవటము, కొంచెం దొరల అహంకారం అంటారు, అహంకారం ఉండేది, అందరినీ కలవకపోయేది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏదన్నా విషయం మీద కొంచెం అలక పూనితే ఇంకప్పుడు ఆయన కలవటం కూడా కష్టంగా ఉండేది. మీకు కూడా? ఎవరికైనా అంతే, మాకు కూడా ఎవరికైనా కలవటం కష్టంగా ఉండేది. చాలా ఇబ్బందులు ఉండేవి అప్పుడు కూడా. కానీ ఉద్యమ ఆకాంక్ష అనేది బలంగా ఉంది. ఉద్యమం కోసం జనాలు కదలటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో దాంట్లో ఒరవళ్ళు నిలబడితే తప్ప ఆయన కూడా రాజకీయంగా నిలబడలేని ఒక స్థితి తెలంగాణ సమాజం తీసుకొచ్చింది. అట్లా నిలబడ్డాడు. ఆ ఉద్యమంలో నిలబడ్డన్ని రోజులు, దానికి ఒక రాజకీయ వ్యక్తీకరణగా అవసరమైనన్ని రోజులు తెలంగాణ సమాజం కూడా ఆయనను ఆదరించింది, అధికారం కూడా ఇచ్చింది, తక్కువేం చేయలేదు. కానీ చాలా కీలకం ఏంటంటే ఉద్యమంలో అయిపోయిన తర్వాత ఇక మాది అసలు సిసలు రాజకీయ పార్టీయే, మేము ఫక్తు రాజకీయ పార్టీ లాగానే పనిచేస్తాము అని చెప్పి. ఇది మీరు ఊహించలేకపోయారా సార్? ఈ మార్పుని మీరు ఊహించగలరు? మార్పు వస్తుందని అనుకోలేదా? మార్పు జరుగుతుంది అనేది ఒక అంచనా ఉంది, లేకుండా ఏం లేము. అందుకనే పార్టీలో చేరమన్నా అవన్నీ మేము చేయలేదు, అది కుదరదు అని అనుకున్నాం. మనకు దాని బదులు బయట ఉండి సహకరించి సూచనలు చేయటం వల్లే ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని ఆ పని మేము చాలా సీరియస్గానే చేసినాం. కానీ తెలంగాణ వచ్చాక మీరు ఇచ్చిన ఏ సూచనల్ని కూడా పట్టించుకున్నట్టు కనపడలేదు. పట్టించుకోకపోయినా ప్రభుత్వం మీద కొంత ప్రభావం ఉండేది. ఇది ప్రజలు పట్టించుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమైన తర్వాత కొంత సీరియస్గానే తీసుకున్నారు. ఓకే సార్, ఫైనల్గా అంటే దాదాపు తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది, 12 సంవత్సరాలు అయిపోయింది. మీరు కోరుకున్న తెలంగాణ అంటే మీరు కోరుకున్న తెలంగాణ ఏర్పడటానికి ఇంకా ఏమేం చేయాలి, ఎంతకాలం పట్టచ్చు అనుకుంటున్నారు? మాతోని జయశంకర్ గారు ఒక మాట అనేది, తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలి. రాష్ట్ర సాధన ఉద్యమం కన్నా అభివృద్ధి కోసం చేసే పోరాటం కష్టమైంది.
ఎక్కువ కాలం చేయవలసి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక మన వాళ్ళతోనే మనం పోరాడాల్సి ఉంటుంది. హెచ్చరికలు చేసేది మీరు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా పోరాటాన్ని కొనసాగిస్తానని నాకు మాట ఇవ్వమని ప్రత్యేకంగా మాతో ఆయన మాట తీసుకున్నాడు. ఓకే. అది ఆయన ఆలోచన ఇప్పటికీ కూడా మాకు అనిపిస్తుంది. సారు చాలా దూరదృష్టితోనే మనకంటే ఎక్కువ లోతుగా ఆలోచించి మాట్లాడగలిగినరు అని అనుకున్నాం. మేము సంతోషపడతాం ఇప్పుడు నిజంగానే మనకు అట్లా సూచన చేయగలిగిండు కదా అని. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.